హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 8వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థముల యందు వైరాగ్యం కలిగిన వాడు, అహంకారం లేనివాడు, జన్మ మృత్యు జర వ్యాధి రోగాదుల యందు దుఃఖదోషములను పదే దర్శించుట. ఈ జ్ఞాని ఏం చేస్తాడంటే ఫస్ట్ ఏంటంటే ఇంద్రియాలు నిగ్రహిస్తాడు. ఇంద్రియాదుల యందు వైరాగ్యం కలిగి ఉంటుంది. తర్వాత అహంకారం ఉండదు. జన్మ మృత్యు అంటే జన్మ అంటే పుట్టడం, మృత్యు అంటే మరణించడం, జర అంటే ముసలితనం, రోగాదులు యందు ఇవి ఎప్పుడు కూడా మనకి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. పుట్టడము, పెరగడము, ముసలితనము, ఈ రోగాలు అనుభవించడము, ఇవన్నీ కూడా నిత్యము ప్రతి జీవి కూడా ఉంటాయి. వీటిని ఏం చేస్తారంటే అనుదర్శనము దర్శిస్తుంటాడు. వాడి తాలూకా దుఃఖాన్ని, వాడి తాలూకా దోషాలని జ్ఞాని ఏం చేస్తాడంటే దాన్ని దర్శిస్తూ ఉంటాడు. ఓహో, పుట్టడము, మా తర్వాత ముసలితనము, వ్యాధి, ఇవన్నీ కూడా ప్రతి జీవికి ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉంటాడు జ్ఞాని. చూసి వాటి వల్ల ఏం చేస్తే జన్మ మృత్యు జర అంటే ముసలితనము, రోగాదులు యందు దుఃఖ దోషములను, దుఃఖము దోషము రెండు ఉంటాయి. మనం పుట్టామంటే మనకి దుఃఖాలు వస్తూ ఉంటాయి, దోషం ఉంటుంది. ఈ దుఃఖ దోషాలను కూడా పదే దర్శిస్తుంటాడు. అంటే చూస్తూ ఉంటాడు. ఓహో, ఈ పుట్టాము కానీ జన్మ లేకుండా చేసుకుంటాడు జ్ఞాని. మనము పుట్టాము అని అంటే సుఖ దుఃఖాలు తప్పనిసరిగా ఉంటాయి అని భావన చేసుకుంటాడు. జ్ఞాని ఏం చేశాడంటే దర్శించుకుంటాడు. అనుదర్శనం అంటే ఆయన బాగా చూస్తాడు, ఆలోచించుకొని దీనికి మరణం లేకుండా చేసుకుంటాడు. ఆ విధంగా మోక్షానికి ప్రయత్నం చేస్తాడు జ్ఞాని. మోక్షం అంటే విడుదల, బంధము నుండి విడుదల. జ్ఞాని ఏం చేస్తాడంటే బంధము నుండి విడుదల. ఈ బంధాదులు ఏమి ఉండవు జ్ఞానికి. నిమిత్త మాత్రుడుగా ఉంటాడు, సాక్షిభూతుడుగా ఉంటాడు ఆయన. జన్మ మృత్యు జర వ్యాధి వ్యాధులను చూసి వ్యాధుల యందు దుఃఖాన్ని దోషాన్ని చూస్తాడు. ఓహో, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా శరీరం ఉన్నంత వరకు వస్తాయి. శరీరం సంబంధించిన సుఖ దుఃఖాలు అనగా పుట్టడము, తర్వాత మరణించడము, ఇవన్నీ కూడా శరీరం సంబంధించినవి నాకు కాదు. నేను నిమిత్త మాత్రుని, సాక్షిభూతుడిని. పరమాత్మ స్వరూపంలో ఉంటూ స్వరూప స్థితిలో ఉంటాడు జ్ఞాని. ఆ విధంగా పరమాత్మ తెలియజేస్తున్నారు జ్ఞాని యొక్క లక్షణాలని. హరి ఓం తత్సత్.